करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम्. So नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नस्तप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी. ఈ రోజు ఒక చాప్టర్ ప్రహ్లాదుడు దానవ బాలులకు ఉపదేశించిన ఆ చాప్టర్ని చూసుకుందాము. ప్రహ్లాద ఇన్స్ట్రక్టెడ్ ఇస్ డిమోనిక్ క్లాస్మేట్స్. తర్వాత మామూలుగా పోతన భాగవతము ముకుందమాల కిందటి వారం శ్లోకం కూడా మనం తెలుసుకుందాం. నేను ఈ ఫార్మాట్ కొంచెం మార్చాను, సీక్వెన్స్ రివిజన్, ప్రీవియస్ శ్లోకాల రివిజన్ ఆఖరికి పెట్టాను, సో దట్ వీ కెన్ అడ్జస్ట్ ది టైమ్ అకార్డింగ్లీ. సో వీ కెన్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ది సమ్మరీ ఆఫ్ ది 6th చాప్టర్. ఈ చాప్టర్ 6 యొక్క సమ్మరీని చదువుకుందాం. ఇంకొక 2 చేంజెస్ ఏం తీసుకొచ్చానంటే, ఆ సమ్మరీతో ఇప్పుడు పెట్టినప్పుడు ప్యారలల్ గా ఇంగ్లీష్ కూడా పెట్టాను అనమాట. సో ఒకప్పుడు మనకి కంపేర్ చేసుకోవడం కానీ, తెలుగులో చదువుకున్నాక ఒకసారి ఇంగ్లీష్ లో కూడా చదువుకుంటే మే గెట్ అ బెటర్ ఐడియా టు లింక్ ఇట్ అప్. ఇంకొక సజెషన్ ఏమొచ్చిందంటే, మనం ఈ శ్లోకాలు చదువుతున్నప్పుడు దాంట్లో ఆచార్యుల టీకాలు ఏమైనా మనకు ఉంటాయి అంటే, ఇప్పుడు ఇస్కాన్ ఫౌండరాచార్య ఏసీ భక్తి వేదాంత స్వామి ఆయన టీకాలు కానీ, పర్పోర్ట్స్, భాష్యం అంటారు, పర్పోర్ట్ అంటారు, టీకా అంటారు, వాటి యొక్క సమరీ కూడా మనం చదువుకుంటే బాగుంటుందని ఒక సలహా వచ్చింది. అది చాలా మంచి సలహా, వెరీ యూస్ఫుల్ సలహా. అది ఇవాళ నుంచి పెట్టడానికి నేను ప్రయత్నించాను. కానీ ఆ టీకా మటుకు తెలుగులోనే ఇంగ్లీష్లోనే పెట్టాను, బట్ వీ కెన్ డిస్కస్ ఇన్ తెలుగు. యా, హరే కృష్ణ. సో మనం ఇక్కడ ఉన్నాం అనమాట, ప్రహ్లాద చరిత్ర శ్రీమద్ భాగవతంలో 6వ అధ్యాయంలో ఉన్నాం. ప్రహ్లాదుడు పుట్టడము, ప్రహ్లాదుడు తర్వాత హిరణ్యకశిపుడు అతన్ని స్కూల్కి పంపించడం, ప్రహ్లాదుడు స్కూల్ పిల్లలతో ఎలాగా బిహేవ్ చేస్తున్నాడు, వాళ్ళకి ఏం చెప్తున్నాడు అనేది ఈ దీంట్లో. సో ఎనీవన్ వాంట్స్ టు వాలంటీర్ ఇన్ తెలుగులో చదవడానికి? నేను చదువుతాను మామ. భక్త ప్రహ్లాదుడు తన సహాధ్యాయులకు కావించిన ఉపదేశము ఈ అధ్యాయమున వర్ణింపబడినది. ప్రతి జీవుడు, ముఖ్యముగా మానవుడు, జీవితారంభము నుండియే ఆధ్యాత్మిక అనుభూతి యందు అభిరుచిని కలిగి ఉండవలెనని దానవ బాలురగు మిత్రులతో పలుకుతూ ప్రహ్లాదుడు నొక్కి చెప్పెను. దేవదేవుడే ఎల్లరకు పూజనీయుడని చిన్ననాటి నుండియే వారికి బోధించవలెను. మనుషుడు భౌతిక భోగమునందు అతిగా ఆసక్తుడు కారాదు. దానికి బదులు అతడు అనాయాసముగా లభించడి వానితోనే సంతృప్తి చెందవలెను. మానవ జీవితము స్వల్పమైనది కనుక ప్రతి క్షణమును ఆధ్యాత్మికోన్నతికి వినియోగించవలెను. జీవితమున మొదట భౌతిక సౌఖ్యములను అనుభవించి ముసలితనమున భక్తిలో నెలకొనవచ్చును అని ఎవరిని తప్పుగా ఆలోచించేది అవకాశం ఉన్నది. వార్ధక్యమున ఎవరును ఆధ్యాత్మిక జీవన రీతిని స్వీకరింపజాలరు కనుక అట్టి రకమైన లౌకిక ఆలోచనలు వ్యర్థమైనవి. హరే కృష్ణ. ఇప్పుడు ఎవరైనా ఇంగ్లీష్ లో చదవడానికి వాలంటీర్ చేస్తారా? నేను చదువుతాను జగ్గు కాక. హరే కృష్ణ. హరే కృష్ణ. This chapter describes Prahlada Maharaja's instructions to his class friends. In speaking to his friends, who were all sons of demons, Prahlada Maharaja stressed that every living entity, especially in human society, must be interested in spiritual realization from the very beginning of life. When human beings are children, they should be taught that the Supreme Personality of Godhead is the worshipable deity for everyone. One should not be very much interested in material enjoyment. Instead, one should be satisfied with
whatever material profits are easily obtainable. And because the duration of one's life is very short, one should utilize every moment of spiritual advancement. One may wrongly think, in the beginning of our lives, let us enjoy material facilities, and in old age, we may become Krishna conscious. Such materialistic thoughts are always useless because in old age, one cannot be trained in the spiritual way of life. Hare Krishna. So Padmasini, can you do the Telugu? The continuation, yeah. ఎస్ మా. కనుక జీవితారంభము నుండియే మనుజుడు భక్తియుత సేవలో శ్రవణం కీర్తనం విష్ణోహ నెలకొనవలెను. ఇదియే మానవులందరి ధర్మము. లౌకిక విద్య త్రిగుణములచే దూషితమైనటిది, కానీ మానవులకు అత్యవసరమైనట్టి ఆధ్యాత్మిక విద్య దివ్యమైనది. తాను నారదముని వలన ఎట్లు ఉపదేశమును పడిసిననేటి రహస్యమును ప్రహ్లాదుడు ఇచ్చట వెల్లడి కావించెను. అటువంటి భక్త ప్రహ్లాదుని పరంపరలో ఉన్నటి వాడు పాదపద్మములను ఆశ్రయించి ఎవడైనను భక్తియుత జీవన రీతిని అవగతము చేసుకొనగలడు. అట్టి జీవన శైలిని స్వీకరించుటకు ఎటువంటి లౌకిక యోగ్యతల అవసరము లేదు. ప్రహ్లాదుని సహాధ్యాయులు అతడు చెప్పినది వినిన పిదప ఏ విధముగా అతడంతటి విద్వాంసుడు ఉన్నతుడు అయ్యనని ప్రశ్నించుటతో ఈ అధ్యాయం ముగియను. Maithili, English? Yeah, sure. Therefore, from the very beginning of life, one should engage in devotional service, Shravanam, Kirtanam, Vishnoha. This is the duty of all living entities. Material education is infected by the three modes of nature, but spiritual education, for which there is a great need in human society, is transcendental. Prahlada Maharaja disclosed the secret of how he had received instructions from Narada Muni. By accepting the lotus feet of Prahlada Maharaja, who is the parampara succession, one will be able to understand the mode of spiritual life. In accepting this mode of activity, there is no need for material qualifications. After Prahlada Maharaja's class friends had listened to Prahlada Maharaja, they inquired how he had become so learned and advanced. In this way, the chapter ends. Hare Krishna. ఈ చాప్టర్ సమ్మరీలో ఉన్న ప్రతి లైనుకి ఒకటో రెండో శ్లోకాలు మనకి వస్తాయి. ఇవాళ మనం కొన్ని 2 శ్లోకాలు గురించి డిస్కస్ చేశాక నెక్స్ట్ వారం 4-5 శ్లోకాలు క్విక్గా తీసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఈ సమ్మరీ ఇంత డీటెయిల్ గా చదవని అవసరం లేదు. ఓకే మామ, ఒక్క క్లారిఫికేషన్ మామ. ఇక్కడ by accepting the lotus feet of Prahlad Maharaja, who is in the parampara succession, అంటే మన ప్రభుపాద అండ్ మన గౌడియమ ట్రెడిషన్ లో ప్రహ్లాద్ మహారాజా లీనియేజ్ లో ఉంటారా ఆయన, అంటే సక్సెషన్ లో? అంటే ఇప్పుడు శ్రీ వైష్ణవిజం లో లక్ష్మీదేవి చెప్తే అలా వచ్చిందని చెప్తారు కదా, అలాగా ఈ పరంపర ట్రెడిషన్ లో ప్రహ్లాద మహారాజా కూడా ఒక సక్సెషన్ లో ఉన్నారా? అది కొంచెం క్లారిఫై చేయండి. యాక్చువల్లీ ఇక్కడ రిఫరెన్స్ ఏమిటంటే మన అజామిల చరిత్రలో అజామిలుడు పోయాక విష్ణుదూతలు యమదూతలు వస్తారు కదా, సో దే హ్యావ్ ఏ కైండ్ ఆఫ్ ఎ ఫైట్, రైట్? అప్పుడు అది అయ్యాక విష్ణుదూతలు అజామిలను తీసుకెళ్ళిపోయాక వాళ్ళకి యమరాజ్ దూతలకి డౌట్ వస్తుంది అనమాట, ఏంటి వాట్ ఈస్ దిస్ కన్ఫ్యూజన్, మేము రూల్ ప్రకారం వెళ్తే ఈ రూల్ దిస్ ఇస్ సమ్వేర్, హౌ ఈస్ ఇట్ గెటింగ్ నెగేటెడ్. అప్పుడు యమధర్మరాజు వీళ్ళకి యమదూతలకి ఒక వెరీ ఇంపార్టెంట్ శ్లోకం చెప్తాడనమాట. దాంట్లో ఈ సేస్, ఇన్ దిస్ యూనివర్స్ టు గివ్ ది గైడెన్స్ టు ది యూనివర్స్ దేర్ ఆర్ 12 మహాజన్స్. ఈ యొక్క 12 మహాజనాల జీవిత చరిత్ర మనం చూసుకొని వాళ్ళు నేర్చినది, వాళ్ళు నేర్పించింది, వాళ్ళు ఎలా జీవితంలో వాళ్ళు నడిచారో చూసుకుంటే మీకు అది దట్ విల్ బి ఎ గుడ్ గైడెన్స్ ఫర్ యూ, ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ గోయింగ్ బై ది రూల్ బేస్డ్ అప్రోచ్.
కాంటెక్స్ట్ బేస్డ్ అప్రోచ్ మీకు కావాలి అనుకుంటే అది తెలియాలి. అలాంటి 12 మందికి చెప్పారనమాట. దాంట్లో ప్రహ్లాదుడు ఒకడు. జనకుడు, ప్రహ్లాదుడు, భీష్ముడు. ఓకే. ఓకే. అది వీ కెన్ జస్ట్ చాంట్ ద శ్లోక ఆల్సో టుడే. అదే అనమాట. ఆ ప్రహ్లాద్ ఓకే, ఫైన్. గౌడీయ వైష్ణవులో ప్రహ్లాదుడు లేడు. ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ఓకే. నారద. ఓకే. ఇట్ ఈస్ యాక్చువల్లీ కమింగ్ ఫ్రమ్ దట్ అజామిళ చరిత్ర నుంచి అప్పుడు యమరాజు చెప్పింది అనమాట. యమధర్మరాజు చెప్పిన శ్లోకం నుంచి అది 12 మహాజనుల్లో ఒక ఆయన అయిన. డెఫినెట్లీ ప్రహ్లాద్. ఓకే. సో ఆ 12 పేర్లు ఒక్కసారి ఆ శ్లోకం మీకు పేరు ఉంటే ఇప్పుడు కాకపోతే తర్వాత ఎప్పుడైనా కూడా యూ కెన్ కైండ్ ఆఫ్ పాయింట్ మీ ఇన్ దట్ డైరెక్షన్. విల్ డెఫినెట్లీ డూ దట్. ఓకే. ఓకే. సో మనం చెప్పినట్లు ప్రహ్లాదుడు ఒక పాయింట్ స్ట్రెస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రహ్లాదుడు చెప్పిన ఈ పాయింట్ అని చూస్తే చిన్నప్పటి నుంచే రావాలంటే ఇప్పుడు మన తల్లిదండ్రులు మనకు కూడా చిన్నప్పటి నుంచి ఆ సంస్కారం ఇవ్వడానికి చాలా ప్రయత్నించారు కదా. చిన్నప్పటి నుంచి ఇంట్లో కొంచెం భక్తి అది ఇది ప్రాక్టీస్ చేయమని చెప్పారు. కానీ ది కైండ్ ఆఫ్ భక్తి ప్రాబబ్లీ కొంచెం దాంట్లో ధర్మ, అర్థ, కామ, మోక్ష దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వర్ దేర్. అంటే ఒక మోర్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షనల్ బేసిస్ చేస్తే నీకు ఇది వస్తుంది, ఇది చేస్తే అది వస్తుంది అని చెప్పారు. అంటే మనని మోటివేట్ చేయడానికి కూడా చెప్పినట్లు అనుకోవచ్చు మనం. కానీ కొంత పెద్ద అది చేశారు. చిన్నప్పుడు స్కూళ్ళలో మా జనరేషన్ ఉండే స్కూళ్ళల్లో కూడా స్కూల్ పుస్తకాల్లోనే ఈ భక్తి ఈ శ్లోకాలు, దాశరథి శతకం అలాంటివి ఉండేవి. తర్వాత ది మోడర్న్ ఎడ్యుకేషన్ హస్ టేకెన్ ఓవర్. ఇప్పుడు అవి పెట్టడానికి వాళ్ళకంత కుదరదేమో. కానీ అది చిన్నప్పటి నుంచి చేయాలి, చిన్నప్పటి నుంచే పిల్లలకి భక్తి ఉంటేనే మంచిది అని డెఫినెట్ గా మన సంస్కారంలో ఉంది. ఆ సంస్కారానికి అలాంటి గైడ్ లైన్స్ ఇచ్చి దానికి ఒక ప్రతీకగా ఉన్న అతను ప్రహ్లాదుడే. చిన్న పిల్లవాడైన ప్రహ్లాదుడే ఈ శ్లోకం చెప్తున్నాడు అనమాట. ఇది కౌమార ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదపి అద్భుతం అర్థదం. శ్రీ ప్రహ్లాదువాచ కౌమారాచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదపి అధ్రువం అర్థదం. ప్రహ్లాద్ మహారాజ్ జన్మ అంటే వన్ ఈస్ సఫిషియెంట్ ఇంటెలిజెన్స్ టు షుడ్ యూజ్ ఎ హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ బాడీ అట్ ది వెరీ బిగినింగ్ ఆఫ్ లైఫ్. అంటే ఈ యొక్క శరీరాన్ని మనం ప్రాపర్గా ఇది ఒక టూల్ కింద వాడుకొని చిన్నప్పటి నుంచే వాడుకొని భక్తి మార్గాల మీద చూసుకుంటే అప్పుడు మన ఈ యొక్క అతి దుర్లభమైన హ్యూమన్ బాడీ శరీరం వచ్చినందుకు మనం వీ కెన్ రియలీ ఫుల్ఫిల్ ది పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ అని ప్రహ్లాదుడు చెప్పాడు అనమాట. ఈ విషయంలో ఇక్కడ ఒక ప్రహ్లాదుడు చెప్పే దాంట్లో ఈవెన్ ఎ స్లైట్ అమౌంట్ ఆఫ్ సిన్సియర్ డివోషనల్ సర్వీస్ కెన్ గివ్ వన్ కంప్లీట్ పర్ఫెక్షన్. అంటే మామూలుగా భౌతికమైన కార్యక్రమాలు భగవద్భక్తిలో ఉండే కార్యక్రమాల్లో ఒక డిఫరెన్స్ ఏంటంటే మెజారిటీగా మనం చేసే భౌతికమైన కార్యక్రమాల వల్ల మనకు వచ్చే ఫలితం ఇట్ ఎండ్స్ ఆల్మోస్ట్ ఇన్ దిస్ లైఫ్. ఇట్ మే జస్ట్ క్యారీ ఫార్వర్డ్ టు సమ్ ఎక్స్టెంట్, బట్ దేర్ ఆల్వేస్ ఎ లాస్ అండ్ ఎ గెయిన్ దేర్. కానీ ఈ భక్తి మార్గంలో చేసే యాక్టివిటీస్ వల్ల there is no loss always there is it only adds the credit అని చెప్పారనమాట. ఇది ప్రహ్లాదుడే కాదు, ఎందుకంటే అర్జునుడికి కూడా ఈ డౌట్ ఉందన్నమాట భగవద్గీతలో ముందలే. అందుకని భగవద్గీతలో 2వ అధ్యాయంలోనే 40th శ్లోకాలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది అనమాట. He says I think Rekha will chant Neha Pitkamano Nasasti. నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ ప్రయత్నం నందు నష్టము గాని హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతియు మహత్తరమైన భయము నుండి మానవుని రక్షించును. ఇక్కడ ఇది ఈ 2వ శ్లోకం. యథా హి పురుషస్యేహ విష్ణో పాదోపసర్పణం యత్ ఏష సర్వభూతానాం ప్రియ ఆత్మైశ్వర్య సుహృతు. ద హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ అఫోర్డ్స్ వన్ ఛాన్స్ టు రిటర్న్ హోమ్. ఇది అగైన్ మళ్ళీ ఈ యొక్క మనకున్న ఈ శరీరం, ఈ మానవ శరీరం గురించి ప్రహ్లాదుడు మళ్ళీ చెప్తున్నాడు. Therefore, the living entity, especially in the human form of life, must engage in devotional service to the lotus feet of Vishnu. ఈ శరీరాన్ని మనం ఉపయోగించుకొని మనం భగవద్ధామానికి వెళ్ళడానికి చాలా ఉపయోగపడే సాధనము.
And this devotional service is natural because Lord Vishnu, the supreme person of God, is the most beloved, master of the soul, and the well-wisher of all other beings. అంటే భగవంతుని మనం ఎప్పుడైతే మనకి అందరికంటే మిన్నగా మనందరికీ శ్రేయోభిలాషి అని మనం తలిచినప్పుడు దెన్ యాక్చువల్లీ మనలో శాంతి ఉంటుంది. అంటే మనకి శాంతి ఫార్ములా, పీస్ ఫార్ములా మనకి కావాలి అంటే ఇదే లైన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. ఎలాగైతే ఇందాక ఈవెన్ ఏ స్లైట్ అమౌంట్ ఆఫ్ సిన్సియర్ డివోషనల్ సర్వీస్ కెన్ గివ్ వన్ కంప్లీట్ పర్ఫెక్షన్ అని ఎలా చెప్పారో 2వ అధ్యాయంలో 40వ శ్లోకంలో, అలాగే 5వ అధ్యాయంలో 29వ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరుగుతుంది. 5వ అధ్యాయం పేరు కర్మయోగం, భక్తియుక్త సంబంధమైన కర్మయోగం గురించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఆఖరి శ్లోకమైన దాంట్లో 29వ శ్లోకంలో భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం యజ్ఞాత్వ శాంతి యజ్ఞాత్వా మాం శాంతి రుచ్చతి. యజ్ఞాత్వా మాం శాంతి రుచ్చతి. సో ఈ అంటే భోక్తారాం యజ్ఞ తపసాం, అన్ని తపస్సులకు ఆయనే ఈజ్ ది భోక్త, మనం కాదు భోక్తలం, ఆయన భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకు ఆయనే మహేశ్వరుడు అని తెలుసుకొని, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే సుహృదం సర్వభూతానాం, ఈజ్ వెల్ విషర్ ఆఫ్ ఎవ్రీ ఎంటిటీ. సో వాట్ ఎవర్ హీ గివ్స్, నథింగ్ లైక్ గాడ్ గివ్స్ సంథింగ్ రాంగ్ ఆర్ రైట్, గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్స్ ఆల్వేస్ గుడ్. అండ్ ద వే వీ పర్సీవ్, సమ్టైమ్స్ ఇట్ కెన్ బి, వీ థింక్ దట్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ బ్యాడ్. సుహృదం సర్వభూతానం భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం యజ్ఞాత్వా మాం శాంతి ముచ్చతి. సో దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ శ్లోక. ఎందుకంటే భగవంతుడే ఎల్ల వేళలకి అందరికీ కూడా శ్రేయస్కారి, శ్రేయోభిలాషి అని మనం ఎప్పుడైతే తలుస్తామో, దెన్ యాక్చువల్ అవర్ ప్రాసెస్ ఆఫ్ సరెండర్ స్టార్ట్స్. మనం కిందటి వారం కూడా తెలుసుకున్నాం కదా, యూ షుడ్ థింక్ గాడ్ యాజ్ అ గార్డియన్. ఆ గార్డియన్ వెల్ విషర్ అని ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో, అది తెలుసుకొని మన జీవితంలో అది ప్రాక్టీస్ చేయగలుగుతామో, అప్పుడు దట్స్ అ రియల్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ వీ గెటింగ్ పీస్. అంటే భగవంతుడు ఈజ్ టాప్ మోస్ట్ శ్రేయోభిలాషి. అంటే మనం కూడా కొందరికి శ్రేయోభిలాషి లాగానే ఉంటాం, బట్ మన శ్రేయోభిలాషి దట్ ఇస్ వెరీ లిమిటెడ్. కొంతే మనకి హెల్ప్ చేయగలుగుతాం. ఒక లెవెల్ వచ్చాక మనం కూడా హెల్ప్ చేయలేము, హెల్ప్ చేయాలనుకున్నా చేయలేని పరిస్థితి. కరోనా సిచ్యువేషన్ కూడా అదే కదా, ఎంతో మందికి మనం హెల్ప్ చేయాలనుకున్నా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళలేకపోతున్నాం, వాళ్ళ గురించి కూడా ఆలోచించలేకపోతున్నాం. బట్ వీ హ్యావ్ ఎ ఫీలింగ్, కానీ అందుకని మనది రిస్ట్రిక్టెడ్. బట్ భగవంతుడిది ఇట్స్ అన్ ఇన్ఫైనైట్ థింగ్. అది మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, దట్ ఈస్ ఎ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అవర్ పీస్ ఫార్ములా. ఇప్పుడు ఈ పర్పోర్ట్స్ లో కూడా చూస్తే, మన ఇంపార్టెంట్ పాయింట్ ఈ భాష్యంలో కూడా చూస్తే, మొదటిది ఏం చెప్పారంటే శ్రీల ప్రభుపాద్ వారు ఆ పర్పోర్ట్ తీసుకున్నాను. వేదిక్ సివిలైజేషన్లో ఎప్పుడు చిన్నప్పటి నుంచే భగవద్భక్తి చేయాలని ఉంది, కానీ ఎక్కడో ఒక్కడ ఈ మోడర్న్ డేలో కానీ కొన్ని ప్రాబ్లీ కొన్ని వందల ఏళ్ళ ముందరో ఎప్పుడు వచ్చింది ఆ కాన్సెప్ట్ ఏంటంటే, చిన్న పిల్లలు భక్తి చేయక్కర్లేదు, పెద్దయ్యాక ఈజీగా చేయొచ్చు అని. అది ప్రహ్లాదుడు ససేమిరా కాదని చెప్తున్నాడు. వేదిక్ సిస్టంలో చిన్నప్పటి నుంచి పిల్లలకు ఉండేది. అసలు యాక్చువల్లీ మన వర్ణాశ్రమ ధర్మం కూడా అదే. చిన్నప్పటి నుంచి పిల్లల్ని గురుకులం దగ్గర పంపించడమో, ఒక గురువు గారి దగ్గర పంపించడమో, వాళ్ళక్కడి ఆస్టరిటీస్ అన్ని తపస్సు లాంటివి చేసి, గురువు దగ్గర శుశ్రూష చేసి, గురువు దగ్గర నుంచి నేర్చుకొని ముందరికి వెళ్ళడం. బ్రహ్మచారులుగా ఉండవలసిన వాళ్ళు బ్రహ్మచారిగా ఉండిపోతారు. తర్వాత గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థ, తర్వాత సన్యాసాశ్రమంకి ఆ ట్రాన్సిషన్ చిన్నప్పటి నుంచి ఉండేది. కానీ ఎక్కడో మోడర్న్ డేస్ లో అది తప్పిపోయింది. దాన్ని ఆపలేం మనం. కానీ మనం వీళ్ళంత వరకు మన పిల్లల నుంచి వచ్చే పిల్లలకి ఇవి చెప్పగలిగితే, ఈ యొక్క కాన్సెప్ట్స్ మనం చిన్నప్పటి నుంచి చెప్పగలిగితే ఇట్ బి గుడ్. అండ్ ఇట్స్ ఆల్సో ఫర్ అస్ టు నో, మనకి ఈ ఏజ్ లో వచ్చే మనకి ఇంపార్టెంట్ థింగ్ అంటే, అట్లీస్ట్ నాలాంటి వాళ్ళకి ఏంటంటే, పెద్దగా అవుతుంటే డోంట్ థింక్ దట్ నేను రిటైర్ అయ్యాక ఐ కెన్ బికమ్ ఏ గుడ్ డివోటీ, ఐ కెన్ స్పెండ్ మోర్ టైమ్. కానీ అన్లెస్ ఐ ప్రాక్టీస్ యాజ్ ఆఫ్ ఐ నో, ముందరికి వెళ్ళేటప్పుడు ఇంకా కష్టం. అప్పుడు ఐ క్యారీ ఆల్ మై ఓల్డ్ హ్యాబిట్స్. రిటైర్ అయినంత మాత్రాన ఐ సడన్లీ నాట్ బికమ్ సంథింగ్ డిఫరెంట్. ది థాట్స్ అండ్ హ్యాబిట్స్ రిమైన్ సేమ్. అందుకని ఇప్పుడు అట్లీస్ట్ ఉన్నంత కాలంలో వాట్ ఎవర్ రిమైనింగ్ లైఫ్ ఇస్ దేర్, వీ కెన్ థింక్ దట్ వీఆర్ స్టార్టింగ్ అవర్ లైఫ్ ఇన్ అ వే. మనం చేయట్లేదని చెప్పట్లేదు నేను, కానీ వీ కెన్ స్టిల్ ఫైన్ ట్యూన్ అవర్ లైఫ్ సో దట్ ఇట్ కెన్ బి
యూటిలైజ్ బెటర్. ఇక అతి దుర్లభమైన మానవ శరీరాన్ని మనం మంచిగా ఉపయోగించుకుంటే దట్ విల్ బి గుడ్. ఇదే కాన్సెప్ట్ శ్రీమద్ భాగవతం 11వ అధ్యాయంలో ఇది దత్తాత్రేయ స్టోరీలా కూడా చెప్పడం జరుగుతుంది. ఒక యదు రాజు ఒక అవధూతను కలిస్తే, అవధూత ఎందుకు నీకు అంత ఆత్మ సాక్షాత్కారం ఎలా వచ్చింది అని చెప్తే అతడు 24 గురువుల గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. అతను నేను 24 గురువుల నుంచి నేను ఏమేమి నేర్చుకున్నాడో అంత డీటెయిల్ గా చెప్పి ఆఖరి గురువు అతను ఏం చెప్తాడంటే నా శరీరమే నా ఆఖరి గురువు. ఎందుకంటే నేను ఇన్ని ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకున్నా కూడా, నాకు ఇంత ఆత్మ సాక్షాత్కారం కూడా వచ్చినా కూడా, కేవలము నాకు ఉన్న ఈ శరీరంతోనే, ఈ శరీరాన్ని ఒక సాధనంగా చేసుకొని నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కనుక నాకు ఈ శరీరం ఇచ్చే నాలెడ్జ్ టీచింగ్ కూడా నాకు ఒక పెద్ద గురువు అని ఆయన చెప్తారు అన్నాడు. సేమ్ థింగ్ ఇక్కడ ప్రహ్లాదు కూడా మనకి చెప్పడం జరిగింది. అలాగే ఇందాక నేను చెప్పినప్పుడు పీస్ ఫార్ములా గురించి కూడా చెప్పారు శ్రీల ప్రభుపాదు. తర్వాత ఇంకొక శ్రీమద్ భాగవతంలో in any form of life we are related to with Vishnu, who is the most beloved, the super soul, son, friend and guru. Our eternal relationship with God can be revived in the human form of life. That should be goal of education. Indeed, that is the perfection of life and the perfection of education. మనం 2 వారాల కిందము అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూలైన కృష్ణానుశీలనం సేవనం భక్తి ఉత్తమ అంటే ప్యూర్ డివోషనల్ సర్వీస్ యొక్క డెఫినేషన్ నేర్చుకున్నప్పుడు దాంట్లో జ్ఞానం గురించి మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒకసారి చిన్నగా రివైజ్ చేస్తాను. దెర్ ఆర్ మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ జ్ఞానం, కానీ ఫండమెంటల్ గా ఉండే జ్ఞానం ఏంటి? హూ యామ్ ఐ, నేను ఎవరు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నేను ఇక్కడ ఎందుకు సుఖంగా ఉంటున్నాను, నాకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి. దీస్ ఆర్ ది ఫండమెంటల్ క్వశ్చన్. నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఆ క్వశ్చన్స్ తో కాకుండా నాకు భగవంతుడికి, ఈ శరీరానికి ఆత్మకి ఉండే సంబంధం ఏంటి, దట్ ఇస్ సంబంధ జ్ఞానం అంటారు దాన్ని. ఆ సంబంధ జ్ఞానం నాకు తెలిసేక ఆ జ్ఞానాన్ని ఎలా నేను ఆ రిలేషన్షిప్, ఆ సంబంధాన్ని నేను ఎలా పాలన పోషణ ఎలా చేయగలుగుతాను, హౌ కెన్ ఐ నరిష్ దట్ రిలేషన్షిప్ అండ్ హౌ కెన్ ఐ మేక్ దట్ రిలేషన్షిప్ స్ట్రాంగ్. ఆ రిలేషన్షిప్ నేను స్ట్రాంగ్ ఎలా చేయగలను, అది అభిధేయ జ్ఞానం అంటారు. తర్వాత ఆ నరిష్ చేసాక వచ్చే ప్రయోజనం నాకేంటి అని నేను తెలుసుకుంటే, నేను జీవితంలో చేయగలిసిన వాటిని, ఇంకా ఉండే శేష జీవితంలో చేయవలసిన ఉండే వాటిని నేను ఐ కెన్ ఓరియంట్ మై సెల్ఫ్ టు వర్డ్స్ దట్. అందుకే ఈ 3 ఇంపార్టెంట్ అన్నమాట జ్ఞానంలో. ఇక్కడ కూడా అదే ప్రభుపాదులు వారు చెప్తారు. ఎటర్నల్ రిలేషన్ విత్ గాడ్ సంబంధ జ్ఞాన, హౌ ఇట్ కెన్ బి రివైవ్డ్, దాని పాలనా పోషణ ఎలా చేయాలి ఈ హ్యూమన్ ఫామ్ లో అభిధేయ జ్ఞానం, అండ్ ది గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్, దానివల్ల ఉండే ప్రయోజనం ఏంటి, ఆ జ్ఞానం మనకు వచ్చాక దానివల్ల ప్రయోజనం ఏంటి, మనం భగవద్ధామం వైపు వెళ్ళడానికి తోడ్పడుతుంది, భగవద్ధామానికి వెళ్ళగలుగుతాం. అంత అది చాలా పెద్ద ధ్యేయం కింద అనిపిస్తే అట్లీస్ట్ మనం ఒక రిలేటివ్ గా చెప్పాలంటే ఒక సన్మార్గంలోకి వెళ్ళడానికి మనకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో ఉండే ఎన్ని ప్రాబ్లమ్స్ తో ఉంటూ కూడా we can think slightly something better to utilize our human life. ఇది ఈ 2 శ్లోకాల్లో ఉండే స్మాల్ పాయింట్స్. ఓకే, ఇది అన్నబాబు అడిగారు కదా, ఈ శ్లోకం నేను చదువుతాను. శ్రీమద్ భాగవతంలో 6వ స్కందంలో ఆజామిల చరిత్ర వస్తుంది. 6వ స్కందం 3వ శ్లోకంలో 23వ చాప్టర్లో 20వ శ్లోకం. 6వ స్కందము 3వ చాప్టరు 20వ శ్లోకం. స్వయంభూర్నారద శంభు కుమార కపిలో మను ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయ్యా సఖిర్వయం. స్వయంభూర్ నారద శంభు కుమార కపిలో మను ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్ వయ్యా సఖిర్ వయం. లార్డ్ బ్రహ్మ, ఇది యమరాజు చెప్తున్నాడు అనమాట. యమదూతరికి చెప్తున్నది. లార్డ్ బ్రహ్మదేవుడు, నారదుడు, శివుడు, 4 కుమారులు, కపిలదేవుడు, దేవహూతి కుమారుడైన కపిలదేవుడు, స్వయంభూమును, మన ప్రజాపతి అని చెప్పబడే స్వయంభూమను, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్ముడు, బలి మహారాజు, సుఖదేవ్ గోస్వామి అండ్ వయాసకిర్ వయం అంటే నేను. దీస్ ఆర్ ది పీపుల్ హూ నో ది రిలీజియస్ ప్రిన్సిపల్స్. అందుకని వీళ్ళని 12 మహాజనుల కింద కూడా చెప్పబడతారు అనమాట. ఇందాక అక్కడ చెప్పబడిన ట్రాన్స్లేషన్ లో అక్కడ ప్రహ్లాదుడు మహారాజు గురించి
చెప్పడం జరిగింది. అనుబాబ్, ఇట్స్ క్లియర్? ఇట్స్ క్లియర్. 6:3:20. 6:3:20 కదా. లుక్ ఇట్ అప్. థ్యాంక్ యూ. మామ, ఇందాక నువ్వు 3 జ్ఞానాలు చెప్తున్నావు, సంబంధ జ్ఞానం, అభిధాయ జ్ఞానం, మూడోది ఏంటన్నావు నువ్వు? ప్రయోజన, ఫ్రూట్. ప్రయోజనం. ఓకే, పర్ఫెక్ట్. ప్రయోజన ఇస్ మన ప్రయోజనం ఉంటాం కదా, యూటిలిటీ. యా. సంబంధ, అభిధేయ, ప్రయోజనం. అంటే మనం కూడా ఇప్పుడు మన రామాయణం చదివిన, భాగవతం, మహాభారతం, ఏ పురాణం, ఏ స్క్రిప్చర్ చదివినా కూడా ఆచార్యులు ఏం చెప్తారంటే ఈ 3 పర్స్పెక్టివ్ ని మీరు గుర్తు పెట్టుకోండి. మరి అంటే ఫోర్స్ఫుల్ గా అలా చెప్పాలి, టెక్నికల్ గా అలా ఊరికేనే దాని గురించి ఆలోచించక్కర్లేదు. కానీ మనం మామూలుగా ఏ దృష్టికోణంతో చూసినా పెద్దలు చెప్పేవి ఈ 3 గురించే ఉంటాయి. మనం భగవంతుడి రిలేషన్షిప్, దాన్ని ఎలా నరిష్ చేయాలి, ఆ నరిష్ చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి, ఇలా చేయడానికి మనం ఏం చేయాలి అనేదే యాక్చువల్లీ ది హోల్ కాన్సెప్ట్ ఆఫ్ భక్తి. యా, హరే కృష్ణ. సో ఇవాళ మనం అంటే ఇప్పుడు మన తెలుగు పద్యాలు గౌతమ్ గారు ఉన్నారా? జగ్గు కక్క 1 second నేను చూడాలి, ఒక నిమిషం. ఓకే, అదే we can do this. Yeah, just check out. ఇది మనం ఈ గౌతమ్ గారు సెలెక్ట్ చేసిన శ్లోకాలు యాక్చువల్లీ దే స్లైట్లీ ఫాస్ట్ ఫార్వర్డింగ్ అస్. ఇప్పుడు మనం చూసేవి ఇంకా ముందర ప్రహ్లాద టీచింగ్ లో ముందరలో ఉన్నాము, కానీ ఇంకా కొంచెం ముందరకు వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ టైం ఐ ట్రై టు సింక్రనైజ్ అది మన తెలుగు శ్లోకాలకి, ఈ తెలుగు శ్లోకాలకి మనం చదువుకునే సంస్కృతం శ్లోకాలు. ఇది నరసింహ అవతారం ఆవిర్భావం శ్లోకాలు ఇవి. గౌతమ్ గారు లేకపోతే someone can pick it up. అనుబాబు, can you pick it up? Yeah, I'll read it. ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండెందెందు వెతికి చూచిన అంతందే కలడు దానవాగ్రణి వింటే. Okay, you can tell the భావం. భావం: ఓ హిరణ్యకశిపు మహారాజా, శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఉండడు అని చెప్పడానికి లేదు. ఆయన సర్వోపగతుడు, అంటే సర్వకాల సర్వావస్థల అన్నిటి యందు ఉండేవాడు. ఈ విషయంలో ఏ మాత్రం సందేహం అన్నది లేదు. అందుచేత ఎక్కడైనా సరే వెతకి చూడాలే కానీ అక్కడే ఉంటాడు ఆయన, రాక్షసరాజా. షూర్. ఇది అతి మధురమైన పద్యం. పోతన గారి ప్రహ్లాద చరిత్రలోది. ఒక్క నిమిషం మావా, ఐ నీడ్ మై గ్లాసెస్, 1 second. పదౌచిత్యం, సందర్భౌచిత్యం, పాత్రౌచిత్యం అందంగా అమరిన పద్యం. బాలుర నోట సున్నా ముందున్న దకారం అందంగా పలుకుతుంది కదా. పద్యంలో చిక్కగా బొద్దుగా ఉన్నాయి. ప్రతి పదంలోనూ 2వ అక్షరానికి సామ్యం ఉండాలన్నది అందమైన ప్రాస నియమం కదా. ఆ రెంటిని చక్కగా సమన్వయం చేసిన తీరు అద్భుతం. చిన్న పిల్లలు చేతులు కాళ్ళు కదుపుతూ చెప్తున్నట్లు చెప్తారు కదా, అది పద్యం నడకలోనే స్ఫూరిస్తున్న తీరు ఇంకా బాగుంది. తనకే ఎదురు చెప్తాడా అన్న ఆగ్రహంతో ఊగిపోతున్నాడు తండ్రి హిరణ్యకశిపుడు. అంచేత హరి హరి అంటున్నావు, ఎక్కడున్నాడ్రా చూపగలవా అంటూ బెదిరిస్తున్నాడు తండ్రి. కొడుకు ప్రహ్లాదుడు నదురు బెదురు లేని 5 ఏళ్ల పిల్లాడు. తన బాల్యానికి తగినట్లు అలా చిరునవ్వులతో నటనలు చేస్తూ సర్వోపగతుడు శ్రీహరి అని సమాధానం చెప్పాడు. ఆ సందర్భానికి తగినట్లు పద్యం నడక సాగింది. పలుకుతున్న బాలకుడు పాత్రకు గంభీరమైన సున్నితమైన పదాలు ఎందెందు అందందు చక్కగా తగి ఉన్నాయి. మరి అప్పుడు ఆ పరమభక్తుని మాట బోటు పోనివ్వని నారాయణుడు నరసింహ రూపంలో విశ్వమంతా వ్యాపించి సిద్ధంగానే ఉన్నాడట. ఇది మనకు ప్రతి జనవరిలో, జనవరిలో కాలక్షేపం అయితే తిరుపావై కాలక్షేపం అప్పుడు సంతానం గోపాలాచారి గారు చెప్పేవారు అనమాట. ఆయన చాలా పెద్ద నరసింహ భక్తుడు అనమాట. అయితే మారిమల పాష్టం అప్పుడు చెప్తూ అప్పుడు ఇది చెప్పారు, ప్రహ్లాదుడు ఏ ప్లేస్ చూపిస్తాడో అని విష్ణుమూర్తి ఇటు అటు తిరుగుతున్నాడట. అయితే అమ్మవారు అడుగుతుంది, ఎందుకంత రెస్ట్లెస్ అంటే ఈ చిన్నవాడు ఎక్కడని చెప్తాడో, నేను ఎక్కడ రెడీగా ఉండాలి కదా ఇప్పుడు అని అంటాడు అనమాట.
అంటే భగవంతుడు భక్తుడి మాట అంత ఇంపార్టెంట్. ఆయన ఎక్కడ అంటే అక్కడ ప్రత్యక్షమైనందుకు స్వామి రెడీగా ఉన్నారని చెప్తుండే అనమాట సంతానం గోపాలాచారి గారు. హరే కృష్ణ. థ్యాంక్స్ హరే కృష్ణ. నెక్స్ట్ అమ్మ నువ్వు చదువుతావా ఇది? హరి సర్వాకృతులం కలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడులేండని సుతుడు దైత్యుండు దర్జింప శ్రీ నరసింహాకృతి నుండి నచ్యుతుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల నన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్. భావం: ఈ విధంగా ప్రహ్లాదుడు భగవంతుడు సర్వనామ రూపధారులందు అంతటా ఉన్నాడు అని చెప్తుంటే హిరణ్యకశిపుడు ఎక్కడా లేడు అంటూ బెదిరిస్తున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి మహామహిమాన్వితమైన నరసింహ రూపంతో సర్వచరాచరములన్నిటి యందు ఆవేశించి ఉన్నాడు. భక్తాగ్రేసర కృషీవలుడు అందించిన మధురమైన పంటలతో ముఖ్యమైనది ప్రహ్లాద చరిత్ర. భక్తుల సామర్థ్యాలు ఎలా ఉంటాయో, భక్తుల ప్రపత్తికి అతని ఎంత బలంగా స్పందిస్తాడో, అతని సర్వ వ్యాపకతాశీలం అచ్యుతశీలం ఎలాంటివో నిరూపించే ప్రహ్లాద చరిత్రలో కథ చాలా బలమైనది. కవిత్వం మిక్కిలి ఉన్నతమైనది, సాహిత్యం ఉత్కృష్టమైనది, విలువలు అపారమైనవి. కథానాయకుడు కొడుకు ప్రహ్లాదుడు అంటే విశిష్టమైన హ్లాదుడు, ఆనందము కలవాడు, విష్ణు భక్తుడు, పరమ భక్తుడు, సాత్వికుడు, ఓర్పు శ్రద్ధలకు మారుపేరు. ప్రతినాయకుడు తండ్రి హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు అంటే హిరణ్యం అనే బంగారం, అగ్నిదేవుని సప్త జిహ్వలలో ఒకటి. కశిపుడు పరపు విరివి కలవాడు, దానవుడు. పరమ బలాఢ్యుడైన రాక్షసుడు తమోగుణ పరాకాష్ట. మరి కథలో బలానికి లోటేముంటుంది? చదివించిరి, దిక్కులు గెలిచితి, కలడంబోది ఇందు గలడందులాంటి పద్యాలలోని కవిత్వ సాహిత్య సౌరభాలే కదా వాటిని పండిత జన సామాన్య నాలుకలపై నానేలా చేసినవి. ఎన్ని కష్టాలు ఎదురైనా చెక్కు చెదరని భక్తుల ప్రపత్తి నిబద్ధతతో కూడిన భక్తుల విలువలు, నారసింహ తత్వము, భక్తుని భగవంతుడు చూపే అత్యద్భుతమైన వాత్సల్య విలువలు తిరుగులేనివి. ఎంతటి భయంకరమైన పరిస్థితులలో ఉన్నా ఈ పద్యం మననం చేస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మేలే తప్ప కీడు జరగదు అన్నది జగద్గీతం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే. సో ఇప్పుడు తిరుమల ముకుందమాలకు వెళ్లే ముందర ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం. ఇవాళ మనం 7వ స్కందంలో 6వ అధ్యాయము ప్రహ్లాదుడు వాళ్ళ స్కూల్ పిల్లలకి ఏం టీచ్ చేసాడు అనేది తెలుసుకుందాం. ఇవాళ 6వ అధ్యాయం సారాంశం కూడా మనం ఇంగ్లీష్లోను తెలుగులోను చదువుకుందాం. 2 శ్లోకాలే మనం కవర్ చేసాం. ఇప్పుడు వచ్చే వారం నుంచి ఇప్పుడు ప్రహ్లాదుడు చేసిన కొన్ని ఎక్కువ శ్లోకాలు కవర్ చేయడానికి ట్రై చేద్దాం. నేను ఏ శ్లోకాలకి తెలుగు భౌతన భాగవతంలో కూడా కరెక్ట్గా 1-to-1 మ్యాచింగ్ ఉందో ఆ శ్లోకాలను కూడా ఐ విల్ ట్రై టు డూ బిట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ పుట్ ఇట్. కాకపోతే ఈ యొక్క ఇవాళ చదివిన ఈ సారాంశంలో చదివిన ప్రతి ఒక్క లైన్ కి అట్లీస్ట్ 1-2 శ్లోకాలు మనకి కనబడతాయి. ఒకటి చిన్నప్పటి నుంచే మనం భగవద్భక్తిలో ఉండాలని ఒకటి ఇంపార్టెంట్ థింగ్. పెద్దగా అయ్యాకే నేను చేయగలుగుతాను అని అనుకోవడం కూడా ఇట్స్ సంథింగ్ రాంగ్. ఇప్పుడు చేస్తాను, పెద్దగా నాకు టైం ఉన్నప్పుడు చేస్తాను అనేది రాంగ్. ఎందుకంటే మనకి ఎంత టైం ఉంటుందో మనకే తెలియదు. అండ్ ఈ మానవ జన్మ రావడం అతి దుర్లభం గనక, అతి దుర్లభంగా మనకి ఏదో వాటెవర్ కర్మ వల్ల, సుకృతి వల్ల, దేని వల్ల వచ్చింది కనుక మనం దీన్ని చాలా వాల్యుబుల్ గిఫ్ట్ కింద తీసుకొని దీన్ని ఎప్పుడైతే మనం భగవంతుడి వైపు మళ్ళించుకుంటామో అప్పుడే దీనికి ఒక పర్పస్ ఫుల్ఫిల్ అయినట్టు ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే మనం భగవంతుడు సుహృదం సర్వభూతానాం, భగవంతుడు అందరికంటే ది టాప్ మోస్ట్ వెల్ విషర్ అని అనుకుంటామో, ఎప్పుడైతే భగవంతుడు ఈజ్ ది భోక్త ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ వీ డూ, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరుడు, అన్ని లోకాలకి మహేశ్వరుడు అని తెలుసుకుంటామో అప్పుడు మనకి శాంతి అనేది మనసులో ఇన్నర్ పీస్. బయట మనం బాగానే కనబడచ్చు, కానీ మనకు ఉన్న ఇన్నర్ పీస్ అంటే మనకుండే కష్టాలు అన్నిట్లోనూ ఆ టర్బులెన్స్ లో కూడా మనం మెంటల్లీ స్టడీగా ఉండాలి అంటే ఈ పీస్ ఫార్ములాని మనం అవలంబించాలి. అదొకటి చదువుకుందాం. ఈ ప్రహ్లాదుడి యొక్క డిసిప్లిక్ సెక్షన్ అంటే మనం అజామిల చరిత్ర, దాంట్లో యమధర్మరాజు
యమభట్లకు చెప్పిన స్వయంభూ నారద శంభో కుమార కపిలో మనుహు ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్ వైయాసఖిర్ వయం. దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. వచ్చే వారం మళ్ళీ నేను చెప్పినట్లు ప్రహ్లాదుడి యొక్క టీచింగ్స్ ని కొంచెం వడివడిగా తీసుకెళ్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పుడు ఐ విల్ లీవ్ ఇట్ టు తిరుమల్. నేను మ్యూట్ లోకి వెళ్తాను. తిరుమల్, నేను లాస్ట్ టైం చెప్పినట్లు యూ కెన్ స్లైట్లీ గివ్ కామెంటరీ ఫర్ 5 minutes. తర్వాత మనకి ఏదైనా ప్రశ్నలు ఉంటే వీ కెన్ క్వశ్చన్ ఆన్సర్స్ వీ కెన్ టేక్ ఇట్. హరే కృష్ణ తిరుమల్. ఉంది, కొంచెం ఆడియో లాగ్ ఉన్నట్టుంది. Let me see whether he's come or not. And he's not come. Okay, fine. ఈ ఒక్క శ్లోకం చదువుతాము. నేను టెల్ ది పర్పోర్ట్. మజ్జన్మనః ఫలమిదం మధుకైటబారే మత్ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ తద్భృత్య భృత్య పరిచారిక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మహం స్మరలోకనాథ. Yeah, Tirmal is there. I know why he's not invited. Okay. నెక్స్ట్ చేయండి. హరే కృష్ణ. వినిపిస్తోందా? వినిపిస్తుంది. ఇప్పుడు వినబడుతుంది. వాళ్ళు మ్యూట్ లో ఉన్నారు. ఓకే ఓకే ఫైన్. మ్యూట్ లో ఉంది మీరు. ఒక్క నిమిషం తిరుమల, మీ ఒక్క నిమిషము. నేనేం చేస్తానంటే ఐ జస్ట్ డూ ది కామెంటరీ అబౌట్ ఇది. దీంట్లో శ్రీల ప్రభుపాదుల వారు ముకుందమాలకి ఆయనకు చాలా నచ్చేది అనమాట. ఇస్కాన్ సంస్థాపకాచార్యులు ఆయన ఇది భాగవతం అది చేస్తుంటే దీనికి కూడా భాష్యాలు రాయాలని ఆయనకు చాలా ఉండేదన్నమాట. ఆ భాష్యాలు రాయడం మొదలు పెట్టారు, కానీ మధ్యలోనే 5 ఇస్తుంటేనే ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని మిగతా భక్తులు సెకండ్ పోర్షన్ ని వాళ్ళు పర్ఫార్మ్ చేశారనమాట. ఈ యొక్క భాష్యంలో వాళ్ళు ఏం చెప్పారంటే శ్రీల ప్రభుపాదుని అంటే ఆయన టీచింగ్స్ ని ఆధారంగానే వాళ్ళు పర్పోర్ట్స్ రాశారు. దీంట్లో ఈ సర్వెంట్ అనే పదం, పరిచారక అనేది 7 సార్లు ఉపయోగించబడింది. అంటే ఇక్కడ one can almost picture all the servants of the Lord whom Kulashekara wishes to serve. అంటే భగవంతుడి యొక్క పరిచారకులు అని మనం తెలుసుకున్న డివోటీస్ ఆఫ్ గాడ్ అని మనం అనుకున్న వాళ్ళు శ్రీ సాంప్రదాయం వస్తే లక్ష్మీనారాయణ అనుకోవచ్చు. ఇది బ్రహ్మ మధ్య సాంప్రదాయంలో కృష్ణ రాధారానికి ఇంపార్టెన్స్ కాబట్టి ఆ పర్పోర్ట్లో ఏం చెప్పారంటే కులశేఖర వాళ్ళు కృష్ణుడు యొక్క అతి సన్నిహితులైన సర్వెంట్స్ రాధారాణి, బలరాముడు, గోపికలు, గోపబాలులు. ఆ గోపికలకి గోపబాలకి చేసే అసిస్టెంట్స్, ఆ అసిస్టెంట్స్ లో ఉండే వాళ్ళకు ఉండే స్పెషల్ అసిస్టెంట్స్ మంజరీలు, ఎవరైతే శ్రీ రాధారాణి ఉద్దేశం ప్రకారం వాళ్ళు కూడా చాలా అనిర్వచమైన ఆనందాన్ని అనుభవిస్తారు భగవంతుని సేవ చేసేటప్పుడు. అలాగే ఎంతో మంది వచ్చే వైష్ణవ స్పిరిచువల్ మాస్టర్స్ అంటే గురువులు, ఆధ్యాత్మిక గురువులు, ఎవరైతే మాధుర్య రసలో ఉన్న గురువులు, అలాంటి ఆ ఆధ్యాత్మిక గురువులని సేవించే శిష్యులు మళ్ళీ వాళ్ళు గురువులై వాళ్ళు చేసే గురువులు. ఇది సో ఈ ఫ్రేజ్ తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్యస్య భృత్య ఈజ్ నాట్ ఓన్లీ ప్లీజింగ్ పోయిట్రీ, ఇది ఒక పాండిత్య పరంగానే కాకుండా బట్ ఇట్స్ అన్ యాక్యురేట్ డిస్క్రిప్షన్ ఆఫ్ పరంపర. అంటే మనకి జ్ఞాన సముపార్జనకి ఎలా అయితే పరంపరని ఆశ్రయించాలో ఈ యొక్క పరంపర సిస్టమ్ ని చెప్పబడే శ్లోకం అని వాళ్ళు చెప్పారనమాట. ఈచ్ డివోటీ సర్వింగ్ ది ప్రీవియస్ సర్వెంట్ ఆఫ్ ది లార్డ్. అంటే మన గురు పరంపరలో ఉండే పెద్ద గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్క గురువు కూడా ఎప్పుడో అప్పుడు ఒక శిష్యుడే. శ్రీకృష్ణుడి దగ్గర నుంచి మొదలై మన అన్ని పరంపరలు అంతా అదొకటి ఉంటుంది. అందుకే మనం చదువుతాం అస్మద్గురుభ్యో నమః పరమగురుభ్యో నమః. యా కరెక్ట్. అంటే ఇది కులశేఖరుడు ఈ గ్రాంట్ చేసిన ప్రేయర్ విల్ బి డిస్ప్లే ఆఫ్ చెరిష్డ్ మెర్సీ. దీంట్లో ఆది పురాణంలో కృష్ణుడు చెప్పిన శ్లోకం కూడా వాళ్ళు చెప్పారన్నమాట. ఏమే భక్త్య జనా పార్థ నమే భక్తస్యతే జనాః మద్భక్తానాం చ ఏ భక్తస్యతే తమే భక్త తమః మతాః. మై డియర్ పార్థ, who say that they are my devotees are not my devotees, but those who claim to be the devotees of my devotees are actually my devotees. అది మనం గుర్తుపెట్టుకుంటే మనం కూడా ఎప్పుడైనా భక్తులకి భగవంతుని యొక్క భక్తులకి
ఎప్పుడైనా మనకి సేవా భాగ్యం దొరికితే వాళ్ళ యొక్క మర్సీ మనకు దొరికితే మనం భక్తిలో ముందరికి వెళ్తామని అని చెప్పబడే మంచి శ్లోకం ఇదన్నమాట. చైతన్య మహాప్రభు కూడా తన టీచింగ్స్ లో కూడా ఇదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ కూడా చెప్పారు. టు బికమ్ ఏ డివోటీ, టు సర్వ్ ఏ డివోటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే తిరుమల, ఓవర్ టు యూ. హరే కృష్ణ. హలో, యా చెప్పి 5 minutes మాట్లాడుతున్నా. ఓకే, నేను మరొక శ్లోకం జరిగి తర్వాత చెప్తాను. ఓకే, యా నేను ఐ విల్ బి అన్మ్యూటింగ్ మై సెల్ఫ్. సారీ, 1 second. మజ్జన్మన ఫలమిదం మధుకైటభారే మత్ప్రార్చనీయ మదనుగ్రహేషేవ త్వద్భృత్య భృత్య ప్రచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మరలోకనాథ. దీనికి మరొక తాత్పర్యం జరుగుతున్నది తన తెలుగులో, తర్వాత వ్యాఖ్యానం జరుగుతుంది. సరేనా? ఓ మధుకైటభాసుర సంహారే, ఓ లోకేశ్వర, ఈ జన్మలో నేను కోరే ఫలితమిదే. నీ అనుగ్రహం నాపై ఇలాగే ఉండాలి సుమా. నన్ను నీ దాసునిగా ఎంచుము స్వామి అని కోరుకుంటున్నారండి. ఎందుకలా కోరుకుంటున్నారు అనేది ఇప్పుడు మనకు వ్యాఖ్యానాలు వస్తున్నాను. స్వామివారిని ధన కనక వస్తు వాహనములైన ఏమైనా ఇవ్వమని కోరుతున్నారా కులశేఖరాల వారు? లేదు. జగన్నాయకునికి దాసునిగా ఒక్క జన్మలో మాత్రమే కాదు 7 జన్మల్లోనూ భృత్యునిగా ఉండే భాగ్యాన్ని ఇవ్వమని కోరుతున్నారా ఆయన ఈ శ్లోకం ద్వారా. హనుమంతుడు కూడా శ్రీరాముని ఇదే కోరిక కోరాడు. ఎందుకంటే వేరే ఏ పదవి వచ్చినా ఆ పదవితోటి అహంకారము మమకారము వచ్చేస్తాయి. అవి వస్తే భగవంతునికి దూరమైపోతాము. సేవకుడిగా ఉంటే ఎల్లప్పుడూ వినయ విధేయతలు స్వామి కైంకర్యంలోనే నిమగ్నమై మెలగటానికి తగిన తరుణం లభిస్తుంది కదా అని ఒక భావన కూడా ఉందండి. దొరకరాని మానవ జన్మ మనకు లభించింది. జంతువునాం నరజన్మ దుర్లభం అని ఆదిశంకరాచార్యులు చెప్పడం జరిగింది. సకల స్థావర జంగమ రూప ప్రాణుల్లో మానవ జన్మమే అత్యున్నతమైనది భగవద్గీతలో కూడా గీతాచార్యులు గారు చెప్పడం జరిగింది మనకి. కాబట్టి ఇటువంటి ఉన్నతమైన ప్రమాణమైన మానవ జన్మ పొందినందుకు మనము మంచి భావన అంటే భగవత్ సేవకి ఉండాలి, వారి సేవలో మనం జీవితం తరించాలి అనే భావన మనం పెంపొందించుకోవడమే దీని ముఖ్య దోషం అంటే. Tirmal, you want to add something? Then I'll ask Gautam to talk about Indugala Danduladan for some time. Okay, Hare Krishna. Thanks a lot. Gautam, would you like to మీ శ్లోకాలు చదివాము ఇందాకలా? ఒక్కటి వన్ థింగ్ ఐ వాంట్ టు క్లారిఫై. ముకుందమాల, ఇది ఒక్కటి ఈ శ్లోకంలో ఆయన చెప్తున్నది ఎవరో కూడా ఒక్కసారి ఆలోచిస్తే దెన్ యు సీ ద హంబల్నెస్ ఆఫ్ ఇట్. ఆయన మహారాజు, ఆయన కులశేఖర ఆళ్వార్, ఆయన ఆళ్వార్ అయ్యే ముందర he was a king, and a king is asking to be the servant of a servant of a servant of a servant of a servant. అలా 7 levels వెళ్తున్నాడు ఆయన కిందకి. So he is humbling himself so much so that he'll become dearer to God. That is his motivation. ఇంకొక శ్లోకం నువ్వు చెప్పావు ఇందాకడ, వేర్ ప్రహ్లాద is asking you should start your bhakti, not wait for your old age to start bhakti. అది ముకుందమాలలో కూడా వస్తుంది. Where in your old age you will be crippled and you might not have a chance to utter the name of కృష్ణ పద పంకజ త్వదీయ తపలం. అది కూడా ఎప్పుడైనా ఒకసారి యు బ్రింగ్ దట్ అప్. దట్స్ ఆల్సో బ్యూటిఫుల్ శ్లోకం. అది ఏంటంటే అమ్మమ్మ వాళ్ళందరూ కూడా చదువుకునే వాళ్ళు. బికాజ్ దెన్ డోంట్ వెయిట్ ఫర్ యువర్ ఓల్డ్ ఏజ్ టు అటర్ ద నేమ్ ఆఫ్ విష్ణు. యు వాంట్ టు సే ఇట్ వెన్ యు కెన్ సే ఇట్. కృష్ణ తవ పాద కృష్ణ త్వదీయ పద. Yeah, so this is one of the favorite shlokas of Prabhupada. Next time మన అమ్మమ్మల అందరికీ కూడా అది చాలా ఫేవరెట్ శ్లోకం. అందుకు అది ముకుందమాల ఇస్ లవ్లీ. సో దట్ వే we will focus on that also at some point. Okay. Hare Krishna. You can carry on. Gautam garu, you want to say something about Indugala Danduledani? I'll put that thing. ఆ 2 శ్లోకాలు పెడతాను. Actually you tell about this shloka, that'll be good. This is your favorite shloka also. ఇప్పుడు అమృత చెప్పేది చాలా క్యూట్ గా, దాని వీడియోస్ కూడా ఉన్నాయి. ఇందుగలడు అందులేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు
ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవా ప్రణివింతే. తన తండ్రికి చెప్తున్నాడు. అది మనం విశేషంగా, అంటే తండ్రి నుంచి జ్ఞానం రావాలి కానీ ఇతనే తండ్రికి చెప్తున్నాడు. కానీ ఆ చెప్పడంలో కూడా తండ్రి కాబట్టి సగౌరవంగా వినమ్రంగా చెప్తున్నాడు. అయితే దాంట్లో మనం ధ్యాస పెట్టవలసిన పదం ఏంటంటే వెదకి చూచిన, ఎందెందు వెదకి చూచిన వింటే. ఈ రెండు పదాలు అంటే మనము బాగా వెదకి చూడాలి, వినాలి కూడా. వేరే వాళ్ళు చెప్పే మాటను మనం వింటూ భగవంతుడి కోసం మనము శ్రద్ధతో వెతికితే, శ్రద్ధ అనే పదానికి అర్థము అంటే ఫెయిత్, ట్రస్ట్, భగవంతుడు ఉన్నాడు అన్న నమ్మకము. ఆ నమ్మకంతో, ఆ శ్రద్ధతో మనం వెతికితే తప్పకుండా దొరుకుతాడు. మనం ఎంత అంటే హిరణ్యకశిపుడు 14 భువన భాండములు వెతికినా విష్ణుమూర్తి అతనికి దొరకలేదు. అంటే నమ్మకం లేదన్నట్టు, అక్కడ శ్రద్ధ లేదు కాబట్టి అతని హృదయంలో ఉన్నా గాని తెలుసుకోలేకపోయినాడు, పొందలేకపోయినాడు విష్ణుమూర్తిని. సో కానీ ప్రహ్లాదునికి జన్మతః వచ్చిన జ్ఞానం వలన ముందే తెలుసుకోగలిగినాడు. ఆ శ్రద్ధ వలన ఆ అండపిండ బ్రహ్మాండముల నుండి పిపీలికాది పర్యంతము విష్ణుమూర్తిని చూడగలిగినాడు అనమాట. ఎందెందు వెదకి చూచిన అందందే కలడు అన్న నమ్మకంతో అంటున్నాడు. అంటే మనం వేరే పద్యంలో కూడా చూసుకున్నాం కదా, కలడంబోది. ఆ పద్యంలో కూడా కలడు అని ఎన్నిసార్లు అంటున్నాడో చూడండి. అంటే అంత గట్టి నమ్మకం అనమాట, కదలని నమ్మకం. కలడంబోది, కలండు గాలి, కలడు ఆకాశములను కుంభిన, ప్రతిసారి కలడు అని అంత నమ్మకంతో అంటున్నాడు అనమాట. సో దానికి గట్టి నమ్మకం, నిలకడైన నమ్మకము మనల్ని ముందుకు తీసుకువెళ్ళదు. కొంచెం చెప్తారా? దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. బాగా చెప్పారు, చాలా థ్యాంక్స్. ఇంకా ఏ పద్యం అంటున్నారు? 277 యు ఆర్ ఏబుల్ టు సీ, రైట్? ఓ షేర్ చేయలేదా నేను? 1 సెకండ్. 277 అంటే ఇప్పటిదేనా? కనబడుతుందా మీకు? లేదు మా నీ స్క్రీన్ నువ్వు షేర్ చేయి. యా సారీ, సారీ అబౌట్ దట్. Yeah, that's fine. Yeah, should be visible now. హరి సర్వాకృతులన్ కలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండి నచ్యుతుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబులన్ అన్ని దేశంబులన్ ఉద్దండ ప్రభావంబునన్. సో దీంట్లో అంటే నమ్మకము లేనివాడు, శ్రద్ధ లేనివాడు భగవంతుడు లేడు అని ఎంత అంటున్నా కానీ ఉన్నాడు అని భక్తుడు అంత నమ్మకంతో అంటున్నప్పుడు, ఇప్పుడు భక్తుని మాటను నిజం చేయడం అనే బాధ్యత భగవంతుడి మీద పడింది. కాబట్టి భగవంతుడు తనను తాను అంటే సత్వరుడై, అంటే భగవంతుడు ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని ప్రహ్లాదుడు చూపిస్తే అక్కడ వెంటనే, అంటే క్షణమాత్రం కూడా ఆలస్యం లేకుండా వెంటనే ప్రత్యక్షం అవ్వాలన్న భగవంతుడు సత్వరుడై ఉంటున్నాడు, జాగ్రత్త పడుతున్నాడు అన్నమాట. కాబట్టి ఎక్కడ చూపిస్తాడో తెలియదు. కాబట్టి సహజంగా నానా జంగమాత్రమైన ప్రపంచంలో భగవంతుడు ఉన్నాడు. కాబట్టి ఆ నిజాన్ని ప్రకటన చేయాలి, అంటే సశరీరంగా ప్రకటన చేయాలి అన్న ఉద్దేశంతో భగవంతుడు తనే సత్వరుడై ఉద్దండ ప్రభావంతో అన్నిట్లో ప్రత్యక్షం అవ్వడానికి సిద్ధపడుతున్నాడు. సో అది భగవంతుని యొక్క ఎంత అంటే భక్తుని మాటను నిజం చేయాలన్న భగవంతునిలో ఎంత ఆశ ఉంటుందో చూపించడానికి ఇది చాలా మంచి పద్యం. హరే కృష్ణ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ గౌతమ్, థ్యాంక్స్ నిర్మల్. దీంట్లో ఒక్క మాట చెప్పండి. ఒక పాట ఒక్కసారి మళ్ళీ అది స్క్రీన్ రిఫ్రెష్, ఒక్క మాట నేను దాని గురించి చెప్తాను. 1 second బాబు, just hold on, sorry about it, I stopped sharing just now, just hold on, sorry about it, 1 second.
Yeah. See. You're able to see my screen? Yeah, sure. సో Yeah. ఆయన పోతన గారు రాస్తున్నప్పుడు అంటే ఆయన వచనం రాస్తున్నాను ఆ మాట ఎన్నో నామాలు ఉన్నాయి హరికి మా విష్ణుమూర్తికి. ఆ మాట ఎందుకు వాడారు అక్కడ అచ్యుతుడు అన్నారు. ఆ అచ్యుతుడు అద్భుతమైన ఇది భావం ఉందన్నమాట ఆయన. అంటే ప్రహ్లాదుని మాట విలువ పడిపోకూడదు. అచ్యుతుడు అంటే చ్యుతి లేనివాడు. అంటే హీ డజంట్ ఫాల్ అండ్ హీ డజంట్ లెట్ హిస్ డివోటీస్ ఫాల్. సో ఇట్స్ బ్యూటిఫుల్ ఇది. అచ్యుతుడు మన అన్నమాచారి కీర్తనలో కూడా పాడతాడు ఆయన, అచ్యుతుడు ఈతడు ఆదియునంత్యము అని. సో దట్ వర్డ్ ఈస్ బీయింగ్ యూజ్డ్ దేర్ బికాస్ హీ డజంట్ వాంట్ టు let the word of Prahlada and his bhakta go waste and let him fall in stature. So ఆయన మాట జారిపోకుండాను కింద పడిపోకుండాను అతన్ని రక్షించడానికి ఆయన అచ్యుతుడై వచ్చాడు. అది అక్కడ దాంట్లో ఉద్దేశం అన్నమాట. ఆయన he is inferring the meaning that needs to infer from that. Wow, that's fantastic. Yeah, thanks Nababu. Thanks a lot, Hare Krishna. Thanks for joining. We are slightly running short of time. Again, thanks a lot for coming. Actually, Saturday, just I want to share something. Saturday after the class, we had a very devastating week. One of our very tall, exceptionally brilliant, exceptionally wonderful track record, one of the tall leaders of ISKCON we lost. ఆయన చాలా అంటే ప్రభుపాల్ వారు రాసిన ఆల్మోస్ట్ ఎవ్రీ బుక్ బెంగాలీలో ట్రాన్స్లేట్ చేసి ఆయన జర్మనీలో చదువుకున్నప్పుడు బెంగాల్లో అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీలో పుట్టి జర్మనీలో చదువుకుంటున్నప్పుడు ఈ బికేమ్ మెంబర్ ఆఫ్ ISKCON ఇన్ ఎర్లీ 70s. అప్పటి నుంచి సో మెనీ సర్వీసెస్, సో మెనీ ప్రాజెక్ట్స్ సో చేస్తూ ఆయన ఈజ్ అబౌట్ 75 years old. అంటే ISKCONలో ఈజ్ అ వెరీ వెరీ పాపులర్ మ్యాన్ యాజ్ అ సాఫ్ట్ స్పోకెన్, స్కాలర్లీ అండ్ వెరీ గ్రేట్ థింగ్స్ దట్ హి హస్ డన్. ఆయన జూన్లో ఎందుకో సర్ప్రైజింగ్లీ అంటే ఆయనకి he was now currently doing a project in D-Land, DELAND, is near Orlando. అక్కడ ఆయన ఈ యొక్క కౌ శాంక్చురీ వేదిక్ కమ్యూనిటీ, ఫార్మ్ కమ్యూనిటీ స్థాపిస్తున్నారు. చాలా మంచి పని అవుతుంది. ఈ కోవిడ్ది రాగానే ఏప్రిల్ మేలో వాళ్ళు అక్కడ ఐ బిలీవ్ ఫ్లోరిడా అండ్ ఒర్లాండో ఆ ప్లేస్లో కోవిడ్ వాజ్ అ బిట్ మోర్ సివియర్. అక్కడ ఈ టెంపుల్ వాళ్ళు సర్వ్ చేయడం వల్ల చాలా మందికి బయటకు ధైర్యంగా వచ్చి లోకల్ గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ రివార్డెడ్ దెమ్, వాళ్ళని ఆనర్ చేసింది అనమాట. సో వాళ్ళతో ఉండాలి అని ది మహారాజ్ భక్తి చారు మహారాజ్ ఆయన పేరు. ఆయన June 7th he decided to go and be with the devotees who are helping the COVID victims. And unfortunately, whatever Krishna's, unfortunately anlemu, it's Krishna's desire that ఆయనకి అక్కడికి 1.5 weeks లో he got fever. Somehow he tend to neglect it. 2-3 days కొంచెం చేసి తర్వాత కొంచెం బ్రీతింగ్ ట్రబుల్ ఉన్నప్పుడు నాకు వెంటిలేటర్ వద్దు, నేను ఐ వాంట్ టు మెడిటేట్ ఆన్ కృష్ణ, ఐ వాంట్ టు రిలై ఆన్ కృష్ణస్ ప్లాన్ అని అన్నారు. దాంతో కొంచెం లేట్ అయింది, తీసుకెళ్లారు. బట్ లాస్ట్ సాటర్డే హీ గేవ్ అప్. సో all happened within 3 weeks. Unbelievable. Actually, we were all completely shaken throughout the world. If you can also Google up Bhakti Charu Swami, and then so many things that he has done, phenomenal thing. Disciples worldwide and everybody is shocked to know at least why he has gone. So a lot of homages are coming on this aspect of after doing so much of service, why he had to eventually leave the body in that. Very interesting. So we are just praying, and it was pretty devastating for all of us. It happened so fast, uncontrollable. But luckily, at least US government is kind enough, and an exceptional thing they have given. They're allowing the body to be carried to India. So it will be buried on 13th of July. It's on the way now. Today or tomorrow it will leave from Orlando on the way to New York. So it's a very sad thing that we lost a very, very tall leader. Aina ISKCON Founderacharya మీద అభయ చరణ అరవింద ఎసి భక్తి వేదాంత స్వామి మీద 100 episodes హిందీ అండ్ ఇంగ్లీష్ లో కూడా ఆయన బయోగ్రఫీ మీద టెలివిజన్ సీరియల్ తీశారనమాట.
Ujjainlo, he has constructed a temple and he has translated so many Bengali books, and he's known to be a very, very sweet singer. ఆయన పాటలు కూడా బాగా పాడేవాళ్ళు. సంస్కృతంలో మంచి జ్ఞానం ఉంది, బెంగాలీలో మంచి జ్ఞానం ఉంది. సో ఇట్ ఇస్ డన్ సంథింగ్ గ్రేట్ అండ్ he was also a lot of projects. But the end came so fast. Of course, world లో కూడా చాలా మంది చనిపోయారు. We should all pray for them. But this kind of personality whom we all knew was a bit of a kind of shocking. And again it reminds us, all of us, at least to me, that we should be very careful with something that we do not know. And law of nature treats everybody same. Whether you serve the Lord or not serve, the law of nature has its own plan, and we need to be as much careful as that. And now people are telling that he has been told not to take that risk. And of all the things, he has come to US in June 7th, which is a hot spot. Very, very, people don't travel. People are not even going out of their houses. Anyway, that's the thing, that Krishna's plan, we have to accept it. And he has probably some other duty to do somewhere. But he has left every one of us in a very deep shock. So we're just getting over it. We have been hearing a lot of his past times. And దానికి ఎందుకు నేను చెప్పదలుచుకున్నానంటే, సారీ, ఐఎమ్ జస్ట్ టేకింగ్ టైం. అంటే ఈ ఇస్కాన్లో బ్రహ్మమధ్వ గౌడియాలో ఇప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి స్వామి ఇది స్పిరిచువల్ మాస్టర్ ఆఫ్ ది కరెంట్ ఫౌండరాచార్య ప్రభుపాద్. ఆయన గాడ్ బ్రదర్స్ కూడా ఉండేవాళ్ళు అనమాట. ప్రభుపాద్ ఇస్కాన్ స్థాపించి కొంచెం బ్రాంచ్ అయింది. ఆయన గాడ్ బ్రదర్స్ లో పూరి మహారాజ్ అని ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయన ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్. ఆయన చాలా రోజులు బతికారన్నమాట. ఆ మహారాజు ఇస్కాన్ అవన్నీ బాగా వచ్చాక ఆ మహారాజ్కి ఆయన గురువు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఒక నరసింహ మంత్రం చెప్పారు. దాంతో ఇనిషియేట్ చేశారు. ఆయన ఇప్పుడు ఇస్కాన్ అప్పుడు 1980s లో ఇస్కాన్ కూడా బాగా వస్తుంది అని ఇస్కాన్ వాళ్ళు చేసేది అక్కడ ఈ వెస్టర్న్స్ వచ్చి సన్యాసం తీసుకొని కృష్ణ భావనామృతాన్ని మంచిగా చేస్తున్నారని ఆయనకు ఆ మంత్రాన్ని ఆయన తర్వాత ఇస్కాన్ లో ఉండే సన్యాసులకి ఇవ్వాలని ఉండేను. సో ఇప్పుడు ఈ భక్తిచారు మహారాజ్ అప్పుడు చాలా యంగ్ అనమాట. బట్ ఈ వాజ్ ఆల్రెడీ ఇన్ ద రినౌన్షియేట్ ఆర్డర్. ఆ భక్తిచారు మహారాజ్ కి పిలుపు వచ్చింది అనమాట, ఇంకా గౌడియ మఠలో ఇస్తానని. అప్పుడు స్ట్రేంజ్లీ ఆయన తీసుకోకుండా మంత్రాన్ని ఇంద్రజుమ్న స్వామి మహారాజ్ అని ఇంకొక యుఎస్ నుంచి ఒక వెరీ 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 బిగ్ లీడర్ వాజ్ దేర్ ఇస్కాన్. అప్పుడు ఆయన ఇంకా యంగ్ చాలా. ఆయనని పిలిచి నువ్వు తీసుకో అని చెప్పారట స్ట్రేంజ్ గా. అయితే ఆయన అన్నా, నువ్వు కదా సీనియర్, నువ్వు తీసుకోవాలంటే, కాదు, ఎందుకో నాకు అనిపిస్తుంది నువ్వు తీసుకోవాలి అని. సో ఆయన జీబీసీ అంటే మా గవర్నింగ్ బాడీ కమిషన్ ఇస్కాన్ లో పర్మిషన్ తీసుకొని పూరి మహారాజ్ దగ్గరికి వెళ్ళడం. పూరి మహారాజ్ ఆయనకి ఆ ఇంద్రజుమ్న స్వామి మహారాజ్కి నారాయణ మంత్రం, ఈ నరసింహ మంత్రం చెప్పి, నువ్వు నీ భక్తియుక్త మార్గంలో చేసే నీకు చావు నుంచి వచ్చే భయాల నుంచి నిన్ను కాపాడుతుంది అని చెప్పారు. అప్పుడు ఆ మహారాజ్కి అర్థం కాలేదు. కానీ ఆయనకి ఈ మధ్య 3-4 years లో 3 times క్యాన్సర్ వచ్చింది. 2 times రిలాప్స్ అయింది. బట్ ఆల్ 3 times ఎవ్రీబడి సెడ్ హీ కెనాట్ సర్వైవ్, బట్ హీ సర్వైవ్ టు కంటిన్యూస్ డివోషనల్ సర్వీస్. ఇప్పుడు ఈ భక్తిచార మహారాజ్ పోయాక ఆయన చాలా బాధపడుతున్నారు అనమాట. అరే, నా కొరకు ఈ సాక్రిఫైస్, నన్ను బతికించాలని ఈ ఫోర్ థాట్ టు సేవ్ మీ. బట్ ఈయన వెళ్ళి ఆ మంత్రం తీసుకుని ఉంటే మేబీ ఆయన బతికుండేవాళ్ళు, మనకి ఇంకా సర్వ్ చేసేవాళ్ళు. అండ్ ఈస్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఫర్ దట్ ఫ్రెండ్ హు హస్ సాక్రిఫైస్డ్ హిస్ థింగ్. గుడ్ ఆపర్చునిటీ. అది తెలిసి చేశారో తెలియకుండా చేశారో తెలియదు. ఇట్స్ వెరీ కోఇన్సిడెంట్. వెన్ వీ హర్డ్ దట్ హోమ్ ఏజ్, ఇట్ వాస్ వెరీ టీయర్స్ వర్ రోలింగ్ అవుట్. ఎనీవే, దిస్ ఈస్ వాట్, అంటే మనం ప్రహ్లాద్ గురించి చదువుకుంటున్నాం కదా కనుక ఆ నరసింహుడు ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ కృష్ణ ఇస్ షోయింగ్ అస్. కోవిడ్ అనేది నిజంగా జీవితంలో మనం ఎప్పుడు ఊహించింది కూడా కళ్ళ కట్టినట్టు భగవంతుడు చూపెడుతున్నాడు. ఎందుకు చూపెడుతున్నాడో, మనం ఎందుకు చూస్తున్నామో కూడా అర్థం కాని పరిస్థితి. బట్ ఎనీవే, ఫర్ ఆల్ అవర్ బెనిఫిట్ విల్ ప్రే. సారీ, టుడే హస్ బీన్ ఎ లాంగ్ సెషన్ అ బిట్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. I promise I will make the quiz much simpler, much clearer and without mistakes. Anubabu, you were able to access it, right? No, I was able to access it, but the questions were flashing by very fast. And I could not even read the whole question. That's the only thing that I had problem with. If you want to score by time that you spend on the whole quiz, you spend it. Because one question I can't even read the question, and because some questions are very trivial, I can move through them very fast. But the other ones are, I don't know how the time is being allocated. Make them all. You can play around with it such that we can kind of, then the comprehension is tested rather than the
speed at which you are reading it. No, correct. But yeah, you are an ex-IIM guy, so 20 minutes, 60 questions. The guy who has done, who cracked that 20 minutes, 60 questions. So, but anyway, we will change. Age catches up. Hare Krishna. So Gautam gar inka problem undi Austin nunchi. I think we'll have to figure out that geofencing some issue. Sorry, Dallas nunchi. We'll figure out. I'll raise a support ticket. Hyderabad nunchi, I think. ల్యాప్టాప్ లో ట్రై చేసినాను అండ్ మొబైల్ లో మీరు Yeah, no, actually, we also tried to log into our servers in states, and same problem is coming. So some kind of a geofencing is there. Yeah, I don't know. I'm able to access it though. I think access is not a problem. It's just the some questions are just kind of jumping ahead fast. No, but actually, mark baga padde pada. లేదు I just లేదు పడడం లేదు, it's just constructive feedback ante. No. Same thing happened yesterday also. 163 people were doing my course. Saturday was Saturday because of the incident. So we gave 35 questions, 25 minutes. So people were very upset after that. No, I think it's not the time that if you give it for the whole section, I can pace myself. But if one question flashes by very fast, especially when you're trying to place it in order, it is you can't even read the prompts before the question is already going away. So నాకు అదే ప్రాబ్లం అయింది. అండ్ ఐ కుడ్ నాట్ డూ దట్. అంటే మల్టిపుల్ ఆన్సర్స్ సెలెక్ట్ చేసేటప్పుడు ఒక ఆన్సర్ తర్వాత ఇట్ వెంట్ ఆఫ్, ఇట్ ఇమీడియట్లీ సెట్ రాంగ్ అని వెళ్ళిపోయింది నాకు. సో అందుకు నాకు అర్థం కాలేదు ఎలా చేయాలి కూడా. అందులో అబ్సల్యూట్లీ జీరో నాలెడ్జ్ అబౌట్ కంప్యూటర్స్. It's not computers. I think it was not very intuitive. అంతకనే లేదు అది. అంటే you give a little bit more time, then you get to the question as opposed to playing with the user interface. Then now it's just like whoever has seen the interface before can do it. Otherwise it becomes harder. Anyway, this is COVID also is teaching us many ways of learning. Yeah. And this is true. Okay. Yeah, I never expected that I would learn to do a test for online on using class marker. I never expected that I would learn. There is a lot of good that is coming out of this. There is a lot of good that is coming out of it. I think because of this, we have some time that we can devote towards this, devotional activity. Additional time, right? Normally, adi man commute lono vatlano ayipedi. That time we are able to save and we are able to devote. So that's good. So now my friend is also doing corona ante vadu kuch corona ani rojuku oka telugu padyam chaduvutunnadu vadu ala. Alaga anamata. So this is good. Nice. We also have the same program, Kuch To Bhi Corona. Kuch To Bhi Corona, but we only put it for health. So everybody has to put some post on what he has done to take care of his health. Kuch To Bhi Corona. Okay. హరే కృష్ణ. నమస్కారం అండి. హరే కృష్ణ మీతో మాట్లాడలేదు. స్వర్ణలత గారికి నమస్కారం. తిరుమల్ హరే కృష్ణ. వచ్చే వారము కృష్ణ పద పంకజ పంజరాంత మీద యూ బీ రెడీ టు టాక్ సంథింగ్ తిరుమల్. హరే కృష్ణ. Bye. Bye. Take care. Bye. Hare Krishna.